నేర్చుకుందాం. క్రీస్తునందు నిలుచుట ఏమిటో మనం అందరం కూడా నేర్చుకుందాం. క్రీస్తునందు నిలుచుట అంటే ఏంటి? నిలబడడం అంటే మనకి ఏంటి తెలుసు కదా. నిలబడడం అంటే రెండు కాళ్ళు కింద పెట్టి మీదకి వెళ్ళడం నిలబడడం. పడిపోవడం అంటే కింద పడిపోవడం. ఇది మీ అందరికి తెలుసు కదా. తెలుసా తెలియదండి? తెలుసు. నిలబడడం ఏంటో తెలుసు, పడిపోవడం అంటే ఏంటో కూడా మీకు తెలుసు. ఈ మాట పౌలు గారు రాస్తారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదవగలిగితే, ఒక్కరు తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని అని చూడండి. అంటే నిలబడేవాడు ఏమవుతాడంట? పడిపోతాడు. పడిపోకుండా ఏం చేసుకోవాలంట? జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు నిలబడడం అంటే ఏంటి, పడిపోవడం అంటే ఏంటి, జాగ్రత్త కలిగి ఉండడం ఎలా అనే విషయాలు మనం నేర్చుకుందాం. నిలబడడం అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు. ఇదిగో నేను నిలబడే ఉన్నాను, నిలబడే వాక్యం చెప్తాను. కానీ కొన్ని సందర్భాల్లో ఏమంటారు అంటే మాట యందు కూడా నిలబడాలరా అంటారు. అంటారా లేదా? అంటారు. మాట యందు నిలబడడం ఏంటి అంటే నువ్వేదైతే ఇచ్చావో మాట, ఆ మాటను తప్పిపోకుండా నువ్వు నిలబడి ఉన్నావు. అంటే కొన్ని సందర్భంలో మాట తప్పిపోయే పరిస్థితుల లోకం ఉందంటే, తప్పిపోయే ఎక్కువ శాతం ఉంది లోకం. అలాంటి లోకంలో మనం ఉన్నాము. మనం కూడా తప్పిపోయే పరిస్థితులు అనేవి ఉంటాయి. ఎక్కడంటే తప్పిపోతాం అని కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం. ఇప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నాం. స్కూల్ ఇంకా లోనికి వెళ్ళక ముందు మనకు ప్రతిజ్ఞ అనేది పెడతారు. ఏంటిది? నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు నా సహోదరులను ప్రతిజ్ఞ చేస్తాం. కానీ నిజంగా ఈ ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ మీద నిలబడుతున్నారా అందరూ? నిజంగా ప్రతి స్త్రీని చూసేటప్పుడు ఈమె నా చెల్లెలు అనే చూపులు ఈరోజు ఎక్కువ కనిపిస్తున్నాయా? లేదా ఈ నా సహోదరుడు అని చూపులు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నాయంటే మనకు కనిపించినట్టుగా ఉన్నాయి. ప్రతిజ్ఞ మనం చేస్తున్నాం. చేస్తున్న ప్రతిజ్ఞనే దాని మీద మనం నిలబడుకుంటున్నాం. మనం కూడా చేసి ఉంటాం, మన పిల్లలు కూడా చేస్తున్నారు. ప్రతిజ్ఞ మీద నిలబడిన మనుషులుగా ఉన్నాం. అలాగే పెళ్ళిళ్ళ దగ్గర కూడా కొన్ని బంధాలు వేస్తారు. బంధం ప్రతిజ్ఞ ఏంటిది? నీ భార్యని చక్కగా చూసుకుంటావా? చక్కగా చూసుకుంటాను. నీ భర్తను చక్కగా చూసుకుంటావా? నీ భర్తను చక్కగా చూసుకుంటాను. లోబడతావా? లోబడతాను. ఇరువురు కలిసి ప్రతి ఆదివారం చర్చికి వస్తారా? వస్తాము. దేవుళ్ళు ఎదుగుతారా? ఎదుగుతాము అని భార్య భర్తలు కూడా ప్రతిజ్ఞలు లేక ప్రమాణాలు పెళ్లిలో చేస్తారు పాస్టర్ గారు. ప్రతి దానికి అక్కడ ఊమే కొడతాం, అనే కొడతాం. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రమాణ స్వీకారం చేసావో అక్కడ అలాగే నువ్వు బ్రతుకుతున్నావా? నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? నీ భార్యకు నువ్వు లోబడుతున్నావా? అంటే సమాజంలో అలా కనిపించట్లేదు. భర్తను విడిచిపెట్టిన వారు కొందరైతే భార్యను విడిచిపెట్టిన వారు మరికొందరు. అంటే ప్రమాణం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ప్రమాణం పక్కకి వెళ్ళిపోతుంది. ఇచ్చిన మాట నిలకడలేదు. సరే, స్కూల్లో ప్రతిజ్ఞలు అలాగే ఉన్నాయి, పెళ్లి దగ్గర కూడా ప్రతిజ్ఞలు అలాగే ఉన్నాయి. ఇకపోతే మనం కూడా చాలా సందర్భంలో మాట ఇస్తాం. దేవుడికి అది చేస్తాం, దేవుడికి ఇది చేస్తాం. అలా మాట ఇవ్వడం అవ్వచ్చు, లేకపోతే నీ సహోదరుడి పట్ల మాట ఇవ్వడం అవ్వచ్చు. ఈరోజు కూడా అది ఎక్కువగా చూస్తే మాట తప్పేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు తప్ప మాట మీద నిలబడేవారు కూడా చాలా తక్కువ కనిపిస్తారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. మరి ఇలాంటి సమాజంలో తప్పిపోవడమే ఎక్కువ అనేది నేర్చుకున్నప్పుడు ఇప్పుడు క్రీస్తునందు నిలుచుండడం ఏంటి? ఆ నిలుచున్న వారు మనం కరెక్ట్గా నిలుచుంటున్నామా లేదా పడిపోతున్నామా అనేది కూడా ఆలోచించాలి. మనం చక్కగా ఆలోచిస్తే ఇప్పుడు క్రీస్తునందు నిలుచుండడం అంటే ఏంటండి అని మనం అడిగితే బైబిల్ ఇచ్చే సమాధానం క్రీస్తునందు నిలబడడం అంటే ఏంటి అనేది కూడా ఇస్తుంది బైబిల్. అది కూడా చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని 20 వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ఇక్కడ చెప్తున్న మాటలు
మంచిది వారు అవిశ్వాసును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఎలా నిలుచున్నారు? విశ్వాసమును బట్టి. క్రీస్తునందు నిలబడడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం మీద నిలబడడం. ఏంటి విశ్వాసం అంటే క్రీస్తు దేవుని కుమారుడని, ఆ క్రీస్తు మన పాపముల కడిగాడని, ఆ క్రీస్తు లోకానికి రక్షకుడని, ఆ క్రీస్తు మనం మరణిస్తే మరలా మనల్ని లేపుతాడని, ఆ యేసుక్రీస్తు మనల్ని పరలోకం వైపు నడిపిస్తాడని, ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని, ఆయన రక్తంలోనే రక్షణ ఉందని విశ్వాసించుతున్నాం మనం. అంతేనా? ఇంకేదైనా ఉన్నదా? అంతే. ఏదైతే ఈ విశ్వాసం మీద నిలబడుతున్నామో, ఇప్పుడు క్రీస్తునందు నిలబడడం అంటే అర్థం ఏంటి? నిలబడడం అంటే అర్థం ఏంటి? విశ్వాసమందు నిలబడడం. ఇప్పుడు విశ్వాసం ముందు నిలబడిన మనము ఇప్పుడు ఏం నిలబెట్టాలి? విశ్వాసం ముందు ఏం నిలబెట్టాలి? నిలబడడం అంటే ఇదిగో ఇలా నేను నిలబడ్డానని మీరు అనుకుంటారు. ఇప్పుడు విశ్వాసం మీద ఏం నిలబెట్టాలి, ఎలా నిలబడాలి అంటే అని కూడా బైబిల్లో ఒక మంచి సమాధానం చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి, ఇక్కడ బాగా చదువుతాయి, ఇది అండర్లైన్ చేసుకుంటాం. ఏంటి? మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు అని చూడండి. ఇప్పుడు పడిపోతుంది ఎవరు చెప్పండి? ఎవరు పడిపోతున్నారు? పడిపోయింది ఏంటి? మనస్సు. అర్థమవుతుందా? ఆ పదం మనలో చదువుతామా? 17వ వచనాన్ని. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు. ఏంటి స్థిర మనసు? అదే విశ్వాసమందు స్థిర మనసు. ఏంటి విశ్వాసం? క్రీస్తు లోక రక్షకుడని, నీ పాపములు ఆయన కడిగాడని, మరణించి నిన్ను రక్షిస్తాడని, పరలోకం తీసుకెళ్తాడని ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం మీద నీ మనసు ఏదైతే స్థిరం చేసావో ఆ స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకున్నాడు. అంటే ఇప్పుడు టోటల్గా మనకు అర్థమవుతుంది ఏంటి కాచుకోవాలి పడిపోకుండా అంటే మన మనస్సు. మన మనసు దేని మీద ఉంది? విశ్వాసము. విశ్వాసం అంటే స్థిరమైన మనసు మీద ఉంది. ఇప్పుడు స్థిరమైన మనస్సును పడిపోతుందా అంటే దేవుడు పడిపోద్ది అంటున్నాడు. దేవుడు ఒక తల్లి అండి తన పిల్లవాడికి అప్పుడప్పుడు అడుగులు వచ్చేటప్పుడు అడుగులతో పరుగులు తీస్తున్నప్పుడు తల్లి వెనకాలే వెళ్తుంటుంది. ఎందుకు చెప్పండి? బిడ్డ ఏమవుతాడు? పడిపోతాడని సంగతి ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. కానీ పడిపోతాడని నా బిడ్డకి తెలుసా? తెలియదు. అందుకే వెనకాలే ఉంటాడు. ఏమని చెప్తాడో తెలుసా? జాగ్రత్త 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 అంటారు. ఎందుకో తెలుసా? పిల్లడు పడిపోతాడేమో అని. మన పరలోకపు తండ్రి మనకు కూడా తండ్రి కనుక ఆయన జరిగిపోయిన తర్వాత ఏం చెప్పట్లేదు, జరగక ముందే చెబుతున్నారు. నాన్న ఇదిగో స్థిర మనసు కలిగి ఉన్నారు కదా, మీరు కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ మీరు పడిపోతారంటే ఇదిగో మీ స్థిర మనస్తత్వం దగ్గర పడిపోతారు. ఎందుకంటే మనసు చాలా చెడ్డది. అది ఒక దాని మీద ఉన్నది కాదు, దీని మీద దాని మీద పరుగులు ఎట్టేది. మీకు ఆ పరుగులు తీయించి మనసు తప్పిపోద్దేమో, కొంచెము నిలకడ జాగ్రత్త కలిగి ఉండండి. పరలోకపు తండ్రి మనకు ముందు బోధిస్తున్నాడు, బ్రతికుండగానే బోధిస్తున్నాడు. మనసు అంత చక్కగా చూసుకోవాలండి, మనసు అంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి అంటే నిజం, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మనకు చెప్పిన మాటే కాదు, మనకు ముందు ఇశ్రాయేలు కూడా ఇక కానాను దేశం వెళ్ళకముందే జాగ్రత్తలు చెప్పేటప్పుడు వారి మనసు గురించి కూడా అలాగే చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి బైబిల్లో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనం. అయితే
నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కళ్ళులార చూసిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సు చూడండి, అండర్లైన్ చేసుకోండి. నీ మనస్సు ఎలా చూసుకోవాలి? జాగ్రత్త అయితే కాదు, బహు జాగ్రత్త అంటుందంటే ఎక్కడ మనం పడిపోతామో దేవుడికి ముందే తెలుసు, మనం ఎక్కడ తప్పిపోతామనేది దేవుడికి ముందే తెలుసు. ముందు తెలుసు కనుక తెలుసుకున్న తండ్రి పిల్లలకు ముందుగా అలాగే హెచ్చరిక చేస్తున్నాడు. ఏం హెచ్చరిక చేస్తున్నాడు అంటే, ఇదిగో మనసు తొలగిపోకున్నట్లు బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. బహు జాగ్రత్త ఇశ్రాయేలుకి చెప్పాడు దేవుని పిల్లలు. ఇశ్రాయేలుకి చెప్పడమే కాదు, ఇశ్రాయేలు చూపించి కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఇశ్రాయేలుకి ఇలాంటి మాటలు చెప్పాడు. చెప్పిన దేవుడు తర్వాత మనకు కూడా ఆ ఇశ్రాయేలు ఎలా పడిపోయారో, ఈ స్థిర మనస్సు లేక ఎక్కడ పడిపోయారో, ఎలాగ పడిపోయారో, విశ్వాసం నుండి ఎలా కోల్పోయారో చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాడు దేవుడు. అందుకే వారిని చూపిస్తూ మనకేం చెప్పాడంటే బుద్ధిని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక చూద్దామంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఏలనగా ఓర్పు వలనను లేఖనం వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవే. 13 చూడండి. అంటే మనకేం కలగాలంట? బోధ. ఎవరి దుక్కు చూస్తే బోధ కలగాలి మనకి? ఇశ్రాయేలు వైపు చూస్తే మనకేం కలగాలి? బోధ. ఎందుకు మనకు బోధ కలగాలి? దేవుడు ముందు కూడా వాళ్ళకి జాగ్రత్త చెప్పాడు. ముందు జాగ్రత్త చెప్పినప్పుడు కూడా వారు ఎలాగ పడిపోయారో నేను రాసి విభజించాను, ప్రతిదీ కూడా రాశాను. ఇప్పుడు మీరు అవి చదివినప్పుడు, అవి విన్నప్పుడు మీరేం చేయాలంటే జాగ్రత్త అనేది పడాలి. మరి ఇశ్రాయేలు ఎలా పడిపోయారండి? ఏ విధంగా పడిపోయారండి? విశ్వాసం నుండి ఎలాగైతే తొలగిపోయారు అనే సందర్భాలు మనం ఆలోచించగలుగుతండి. ఇదిగో ఎవరైతే నిలబడి నుండి జాగ్రత్తని చెప్పారో అదే పౌలు గారు ఇశ్రాయేలు ఎలా పడిపోయారో కూడా ఆయనే చెప్పాడు. ఆయన ఎంత చక్కగా చెప్పాడో, ఎంత చక్కగా వివరించాడో ఒకసారి ఆ పదాలు కూడా మనం చూడగలిగితే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతాం. 1వ వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అది ఏదనగా మన పితరులు ఎవరు? మన పూర్వీకులు ఎవరు? మోషే, ఇశ్రాయేలు, బోర్డు మీద ఉన్నారు పూర్వీకులు. మన పూర్వీకులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి అని రాయబడ్డారు. అంటే ఇశ్రాయేలు చూపిస్తూ ఇదిగో మీలాగే ఇశ్రాయేలు ఏం చేశారంటే ఇదిగో వారి ఐగుప్తు దేశముల నుండి, ఐగుప్తులు ఎలా ఉన్నారు? బానిసత్వంగా ఉన్నారు. ఇప్పుడు ఆ బానిసత్వం నుండి నేను వారికి నడిపించాను. వారికి నడిపించినప్పుడు నేను వారికి ఏం కాపులో ఉంచానంటే ఇదిగో పగలు మేఘస్తంభంలాగా ఏం చేశానంటే మేఘాలు పెట్టాను. తర్వాత వారు రావడానికి నేను ఏం పాయలు చేశానంటే సముద్రమును పాయలు చేశాను. ఎవరిని బట్టి చేశానంటే మోసేని బట్టి. ఇప్పుడు వాళ్ళకి ఎలాగైతే ఉదాహరణ తీసుకున్నాడు మనకు చెప్పడానికి అంటే ఇదిగో మేఘంలోను సముద్రంలోను మరి మోషే గారి న్యాయకత్వంలోను వారందరూ కూడా ఏం చేసుకున్నారంటే బాప్తిసము తీసుకున్నారు. ఇదిగో వాళ్ళు చూడండి, మీరు వాళ్ళు చూడండి. ఈ కళ్ళు కాదు మనోనేత్రంటే మీరు చూడండి, ఈ మనసు కాదు ఒకసారి గ్రహించే మనసుతో మీరు చూడండి. వారు ఎలా పడిపోయారో ఒకసారి గ్రహించండి అని పౌలు కొన్ని విషయాలు కొన్ని మాటలు చెప్తున్నారు. ఇదిగో మీరు కూడా బాప్తిసం తీసుకున్నారు కదా నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు కూడా బాప్తిసం తీసుకున్నారు కదా. మీరే నాయకుని బట్టి బాప్తిసం తీసుకున్నారంటే ఇదిగో క్రీస్తు నాయకత్వం బట్టి మీరు బాప్తిసము తీసుకున్నారు. క్రీస్తులోని బాప్తిసం మీరు తీసుకున్నారు. ఇప్పుడు క్రీస్తులో బాప్తిసం మీరు పడిపోకుండా ఇప్పుడు ఇశ్రాయేలుకి ఒకసారి చూడగలిగితే వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు సాదృశ్యంగా. ఎలాగంటే ఇదిగో మేఘంలోను సముద్రంలోను ఇదో మోషే నాయకత్వంలో బాప్తిసాన్ని
తీసుకున్నారు. తీసుకున్న వారు ఎలా ఉన్నారో ఒకసారి మనం ఇంకా విప్పి చూడగలిగితే అందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. అందరికీ ఒకే ఆహారం. ఏంటి ఒకే ఆహారం? మన్నా ఇచ్చారు. దేవుడు ఇశ్రాయేల్ అందరికి కూడా ఏమిచ్చాడు? మన్నే. అంటే మనం ఎలాగైతే ఇదిగో రొట్టె విరిచేటప్పుడు ఒక రొట్టె తీసుకున్నప్పుడు ఒక్కొక్క ముక్కను ఒకే రొట్టెలో ముక్కలు ఎలాగైతే విభజించుకుంటున్నామో వారు కూడా దేవుడు ఇచ్చిన మన్నాని కూడా ఒకరు కొంత అందరు కూడా ఏం చేసేవారు? తీసుకునేవారు. అంటే వీరు ఇశ్రాయేల్ అందరూ ఏ ఆహారం భుజించారు? ఒకే ఆహారం భుజించారు. మరలా చదువు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసేది. ఎలాగా? తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి తాగిరి. ఆ బండ క్రీస్తు. అంటే అక్కడ కూడా బండ పాయలు చేయడం వల్ల నీరు వారు తాగారు. అయితే అది కాకుండా మరొకటి ఏంటంటే వారు కూడా క్రీస్తు మాటలు విన్నారు. వారు కూడా ఇశ్రాయేలు కూడా క్రీస్తు మాటలు విన్నారు. ఎన్నో మోషే గారు ఎన్నో ప్రసంగాలు. నా వంటి ప్రవక్త మీలో నుండి ఒకడు పుడతాడు, ఒక ప్రవక్త పుడతాడు, ఇదిగో ఇశ్రాయేలు నుండి ఒక వ్యక్తి వస్తాడు, ఆయన లోకానికి రక్షణ ఇస్తాడని అబ్రహాం దగ్గరుండి మోషే దాకా ఇశ్రాయేలు అందరూ కూడా ఈ ప్రసంగాలు వినబడ్డేవి. ఆ ప్రసంగాలు ఇశ్రాయేలు అందరూ కూడా వినేవారు. ఈరోజు మనం ఎలాగైతే ఇదిగో క్రీస్తు రక్తాన్ని తీసుకుంటూ క్రీస్తు మాటలు ఎలాగైతే మనం అందరం పంచుకుంటున్నాం వింటున్నామో వారు కూడా మన్నాను ఆహారంగా భుజించి ఇదిగో నీరును బండలోను తాగి క్రీస్తు వాక్యాలను, క్రీస్తు మాటలు, వస్తాడు క్రీస్తు అనే మాటలను వినేవారు, ప్రసంగాలు వినేవారు. మనం ఎలా వింటున్నాం వాళ్ళే వినేవారు. అయితే ఈ వినే దశలో ఏదైతే విశ్వాసం కలిగి వెళ్తున్న దశలో కొందరు పడిపోయారంట నిలబడకుండా. వారి మనసులు ఎలా పడిపోయో ఒకసారి మనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిగా ఉంది. ఇప్పుడు ఒకే బండలోని తాగారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే మోషే నాయకత్వంలో ఉన్నారు. ఏంటి ఇశ్రాయేలు అందరూ బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు ఇన్ని చేసినప్పుడు కూడా అంటండి దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారంట. ఎందుకు ఇన్ని జరిగించినప్పుడు కూడా దేవుడికి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారు అని అడిగితే, అయితే వారు ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములు సంహరింపడి వారు ఆశించిన ప్రకారము అన్నారు. ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారని మనం ప్రశ్నిస్తే వారంట ఆశించారంట. ఏంటయ్యా ఆశించారంటే మంచివి కాదంట. ఏం ఆశించారు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. వారంట అరణ్యములు ఉన్నప్పుడు కూడా ఏం ఆశించారంట? చెడ్డ వాటిని ఆశించారు. బాప్తిజం తీసుకున్నారండి? తీసుకున్నారు. మరి ఆహారం మనలాగా రొట్టెలు విడుచుకొని తిన్నట్టుగా తింటున్నారు. మరి తాగుతున్నారంటే మనలాగే తాగరు. వాక్యం వింటున్నారంటే మనలాగే క్రీస్తు వాక్యం వింటున్నారు. వాక్యం వింటున్నారు, తాగుతున్నారు, విడుచుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మనం తింటున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అయినప్పుడు కంట వీళ్ళందరూ ఏ ఆశ కలిగి ఉన్నారు? చెడ్డ వాటిని ఆశ కలిగి ఉన్నారు. అది ఎవరికి ఇష్టం లేదంటే దేవునికి ఇష్టం లేదు. సరే, ఎలా ఉందో పరిస్థితి? దేవునికి ఇష్టం లేకుండా అయిపోతారు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే చెట్టబట్టి ఏం ఆశించారు కూడా చదువుతాం. జనులు తిండుటకు త్రాగుటకు కూర్చొని ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. అంటే మొదటిది ఏ రాస్తున్నారంటే వారు కొందరు ఏం చేశారంటే ఇదిగో ఇశ్రాయేల్ నుండి సేనా కొండ దగ్గర తీసుకొచ్చినప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఇదిగో నాయన మీరు అందరూ ఉండండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను, మీరు అందరు రాలేరు, నేను మాట్లాడి దేవుడు తండ్రి ఏం చెప్పాడు ఆ యాజ్ఞలు నేను తెస్తాను, మీరు అందరు కింద ఉండండి అని చెప్పి ఇదిగో వెళ్ళాడు. వెళ్ళిన ఆయన 4 రోజులు అయిపోతుంది, తిరిగి రావట్లేదు. తిరిగి రాకపోయేసరికి ఇశ్రాయేల్ ఎలాంటి కోరికలు ఎలాంటి ఆశలు పుట్టాయంటే ఇదిగో వెళ్ళిన మోసే బ్రతుకున్నాడో చచ్చిపోయాడో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగో మనల్ని ఐగుప్తుని నడిపించిన దేవుడు ఎవరనుకుంటున్నారు అంటే ఇదిగో ఒక ఎద్దు. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే బంగారాలు అన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక ఎద్దుని చేసి ఐగుప్తుని నడిపించినది ఈ దోడే కనుక ఈ దోడే మరలా మనం తీసుకెళ్తుంది కనుక ఇప్పుడు మనం పూజ చేద్దాం అనుకొని అందరు బంగారాలు తీసుకుని ఇక్కడ బంగారంతో ఎద్దుని రెడీ చేయడం మొదలుపెట్టారు. ఇలా రెడీ చేసిన ఒక ఎద్దు దాకా ఆగలేదు, ఇంకెక్కడి దాకా వెళ్ళిపోయారంటే ఇదిగో ఆడ మగాని తేడా లేకుండా వ్యభిచార తత్వంలో కూడా వెళ్ళిపోయారు. ఇక ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పానీయాలు తాగుతూ విసారులు అంటే
సుఖాల కోసం ఆశల్ని, చెడు ఆశలకు మరలిపోయి, కోరికలకు మరలిపోయి, మనసును స్థిర మనసు కడకుండా పడిపోయి ఎవడ మట్టిగా వాడే ఎంజాయ్ అంటూ పండగల్లో అప్పుడప్పుడు చూసినప్పుడు కొందరు ప్రవర్తనలు ఎలా ఉంటాయో బాగా ఆలోచించారు. మొన్న ఒక జాములో ఒక ఆడపిల్లలు వెళ్తుండగా, గిరిచిన ఒక ఆడపిల్ల వెళ్తుండగా చెయ్యి పట్టుకుని ఒక 3-4 పట్టుకుని అసహాయంగా ప్రవర్తించారు. సరదాలకు పోతే ఇలా ఉంటాయి. ఆ రోజు కూడా ఇశ్రాయేలు ఆడవాళ్ళు మగాళ్ళు అనుకుంటా డ్యాన్సులు వేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు. చివరికంటే ఆ గోడకు బలువడానికి కూడా తయారైపోయారు. ఇది తయారైపోయి మోషే వచ్చి చూసినప్పటికీ ఆశ్చర్యమైపోయాడు. ఇదేంటి, నేను వెళ్ళినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలైన వీళ్ళు అలా ఉండవలసినట్టు ఎలా మారిపోయారు, ఎంత దూరంగా మారిపోయారు ఏంటంటే కోపం వచ్చి అప్పుడు ఎంతో మందిని చంపేయడం అనేది అక్కడ జరుగుతుంది. చూసారండి, ఒక్క రవ్వ కొంచెం దూరం అవ్వగానే చెప్పే వ్యక్తి ఎంత చెడ్డగా మారారు. ఇలాంటి తత్వము ఇదిగో క్రైస్తవులారా మీలో కూడా ఉంటుంది. మీరు కూడా అనవసరంగా ఏదో కోరికలు పడే ఆశించి వాటికి వెళ్ళిపోతారేమో. ఎలాంటి వెళ్ళిపోతాం? మనం వెళ్ళిపోతామా? నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతారా? దేవుడు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయిన ఫ్యామిలీలో ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీకి ఒక పాప, ఒక కుంటి అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఆ పాపకి సంబంధాలు కొంచెం రావట్లేదు. క్రిస్టియన్ అయినా మరి దేని బట్టు ఇదని అదని చెప్పలేము, రావట్లేదు. అయితే ఆ అబ్బాయి కొంచెం పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ అబ్బాయి కొంచెం చొట్టకోవాలి. పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ పిల్లలు కూడా ఎదుగుతున్నారు కానీ దొరకట్లేదు. అప్పుడు చిన్నోడికి కూడా సీమెను పెట్టాడు. సీమెను పెడుతుంటే సీమెను పెట్టినప్పుడు రావట్లేదు, అంటే అవ్వట్లేదు, ప్రాసెస్ ఎలా పోతే అవ్వట్లేదు. అప్పుడు ఆయన కేవలం వాటి కొరకు ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎవరితో చేయించుకునేవారు. ఇలా చేయించుకుని ఆయన ఒకసారి ఏమనుకుంటుంటే, మనకి ఎందుకు రావట్లేదు తెలుసా, ఈ సీమెను అవ్వకపోవడానికి కారణం, ఈ పిల్లకి పెళ్ళి అవ్వకపోవడానికి కారణం, ఈ అబ్బాయికి పిల్లకి రావడానికి కారణం ఏంటి తెలుసా, యేసు ప్రభువుని నమ్ముకోవడం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మని బట్టే మనం అందరం ఇది అయిపోతాం కనుక మనం ఇక్కడ యేసు ప్రభు ఆ ప్రభు మనకు వద్దు. ఒక విచిత్రం ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళు నమ్ముకున్నప్పుడు విచిత్రం ఏంటంటే, వారు బ్రతుకులు రోడ్డు మీద ఉన్నప్పుడు అప్పుడు ఏమనుకున్నారంటే, ఇదిగో మా బ్రతుకులు బాగైతే నిన్ను నమ్ముకుంటాము అనేవారు. ఎప్పుడైతే బ్రతుకులు బాగయ్యాయో, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి దుకాణం పెట్టుకున్నారు, ఎప్పుడైతే నడిచారో, ఇలా నడుస్తున్నప్పుడు మన ఆలోచన మళ్ళీ పెరిగేది. నా కొడుకు శివన్ అవ్వాలి, నా కొడుకు పెళ్ళి అవ్వాలి, నా కూతురు పెళ్ళి అవ్వాలి. ఎప్పుడైతే ఇవి కావాలనుకున్నారు జరగట్లేదు, వెంటనే యేసు ప్రభువుని విడిచిపెట్టారు. ఇదిగో ఎక్కడెక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం, పెద్ద చేసుకోవడం, ఎక్కువ మా దేవుడిని వదిలేసాం అని. ఇలా అనేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, కొన్ని రోజులకి ఆ పిల్లవాడి సీమెన్ అవ్వడం, వాళ్ళ పాపకు పెళ్ళి అవ్వడం, ఏంటి ఇది జరగడం వల్ల ఆయన ఏమనుకుంటాట, ఎంత బాగా జరిగింది, ఎంత మంచిగా జరిగింది, దేవుడు విడిచిపెట్టడం కదా నాకు ఎంత మంచి జరిగిందని వాడేం చేశాడంటే, ఊరుకోక అక్కడ ఉన్న పక్క వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా జబ్బుని అంటించేస్తాడు. ఇలా అంటించేస్తుంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా సేమ్ పరిస్థితుల్లోకే కొంత దూరం వెళ్ళిపోతున్నారు. నిజమే కదా బాగా ఉన్నాడు, నిజమే కదా బాగున్నాడు. ఇలా బాగున్న సందర్భంలో అడ్డంతుగా కొనుక్కొని వచ్చి పడిపోయాడు. ఎలాంటి పడిపోయావు అంటే, ఇదిగో ఏ నోటితోనైతే అన్నాడు ఆ నోరే పడిపోయింది అడిగి, ఏ చేతిలో అన్నాడు ఆ చెయ్యి ఆ కాలు పడిపోయింది అడిగి. ఇప్పుడు పడిపోగానే జనాలందరూ అప్పుడు దాకా ఏమన్నారంటే, వీడు నమ్మచ్చు దేవుడు వదిలేపెట్టి బాగుపడ్డాడు అనే వాళ్ళు ఎప్పుడైతే పడిపోయాయో వెంటనే జనాలు రివర్స్ ఎలా చెప్పారంటే, వీడు దేవుడు విడిచిపోయాడు, అందుకే ఇడికెళ్ళగా దేవుడు విడిచిపోయాడు. ఇప్పుడు అలా జరగగానే వెంటనే కొన్ని రోజుల తర్వాత కరోనా వచ్చి అలా ఆవిడ చనిపోయింది. ఎప్పుడైతే కరోనా వచ్చి ఆవిడ చనిపోతే ఎవ్వరు కూడా ఒక్కరు వెళ్ళకుండా ఎవరో ఒకరికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చి పాతి పెట్టడం, చాలా దారుణంగా పాతి పెట్టడం జరిగింది. ఎప్పుడైతే భార్య జొల్లగా అన్నారో తెలుసా, చూసావా దేవుడు విడిచిపోయాడు అందుకే ఇలా జరిగింది, దేవుడు విడిచిపోయాడు అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు చిన్నోడికి పెళ్ళి అయింది అనుకున్న సంతోషంలోనే పిల్లలు పుట్టారు అన్నప్పటికీ ఆ ఇద్దరు పిల్లలకంట గుండులో సిలిలు అంటే ఒక వాటి అంటానంటే, ఒకవేళ యేసుక్రీస్తులో ఉండుంటే పెళ్ళిళ్ళు ఇలాగ జరిగి ఉంటే వాడు ఏమన్నాడు తెలుసు అంటే, చూడు పిల్లలు పుట్టారు లేదు గుండు చెప్పుడు దేవుడు చూడ్డా, మేము ఎందుకు నమ్ముకోవాలని ఇప్పుడు కూడా వెళ్ళిపోతాడండి. ఈ సందర్భాలు ఎందుకు చెప్పానంటే, క్రైస్తవంలో బాప్తిజం తీసుకున్న వారే విశ్వాసంగా నిలబడతామన్న వారే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయం మీకు రాలేదు, నాకు రాలేదేమో అని నిలబడ్డాం, కానీ ఆ సమయం వస్తే నిలబడే స్థితిలో మనకు ఉండాలి.
కొందరు ఎలా ఉన్నారు తెలుసా? మీరు క్రైస్తవులు అయితే మీకు అవి అందవు, మీ క్రైస్తవులు అయితే ఇవి అందవు, మీ క్రైస్తవులు అయితే మీకు అవి ఇవ్వరు, మీకు ఏ బిల్లులు రావు అని ఎంతోమందిని జడిపించి అన్యులుగా మళ్ళా విగ్రహాలు నడిపించే పరిస్థితి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నేను యేసుక్రీస్తు నమ్ముకుని పెట్టి కదా నాకు ఏం రావట్లేదు, రాసిన రావట్లేదు, ఏం ఇవ్వరంట. ఊరు కట్టుబాట్లు వేస్తున్నారు, అవి మరి నాకు ఏం ఇవ్వరంట అనుకుని ఏం చేశారంటే వాళ్ళు హఠాత్తుగా ఏంటంటే ఒక హోమం అనేది అక్కడ రెడీ చేసి ఆ హోమం దగ్గరికి వెళ్ళిపోయి ఇది అక్కడ ప్రమాణాలు చేస్తున్నారు. మేము క్రీస్తుని విడిచిపెట్టాం, మళ్ళా మనం ఇక్కడికి వచ్చామనుకుని అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితి నీకు నాకు వస్తే ఎలా ఉంటుందో మన పరిస్థితులు తెలియదు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? మోషే 40 రోజులు పైకి వెళ్ళగానే కింద ఎలా మారినారు చూసారా మనసులు? ఈ మనసుల్లో స్థిరత్వం లేని మనసులు అంటారు. ఏం లేని మనసులు? స్థిరత్వం లేని మనసులు. ఇప్పుడు విగ్రహాలకు వెళ్ళారు. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఆ మాట కూడా మనం చదువుతుంది. ఏం మాట చెప్తున్నాడు అంటే చదవండి 10వ అధ్యాయం ముందు మాట. మరియు వారి వలె మనం వ్యభిచారింపుకుందాము, వారిలో కొందరు వ్యభిచారించి ఒక్క దినంలోనే 23,000 మంది కూలిరి. 23,000 మంది కూలిపోయారంటే దేని బట్టి కూలిపోయారంటండి? వ్యభిచారం. చెడ్డదాన్ని ఆశించారని దాన్ని పౌలు వివరణలు ఇస్తాను. ఏంటి చెడ్డదాన్ని ఆశించాడు దాన్ని వివరణలు ఇస్తాను. ఏంటి వివరణ అంటే వ్యభిచారం. ఏంటి మోయాబురాళ్ళు ఒక్కసారి స్త్రీలందరూ ఇశ్రాయేలు వైపు వచ్చి ఆ బిలాము చేసిన ఆ బాలకు బోధ బాలాకు చేస్తే బాలాక స్త్రీలను ఏర్పరిచి ఆ స్త్రీలు పంపిస్తే ఇశ్రాయేలు అందరూ ఎలా అయిపోయారంటే బాప్తిసంలో ఉన్నవారు దేవునితో ఉన్నవారు అందరూ అయిపోయారంటే స్త్రీలు చూడగానే కామత్వం మానలేని కళ్ళు ఒప్పుకోలేదు, చంపుకున్న కోరికలు లేచిపోయేవి. ఇక అందరూ కూడా ఏం చేసుకున్నారంటే ఒక్కసారి మగపిల్లలందరూ ఎవరైతే ఉన్నారో ఇక మోయాబు స్త్రీలతో వ్యభిచారానికి వెళ్ళిపోయారు. ఇక స్త్రీలు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు? నూనె కంటే నునువైనవి, తేనె కంటే మధురమైనవి, ఎవరినైనా పడగొట్టినవి ఆ స్త్రీ మాటలు కాదంటారా? అవునంట. స్త్రీ చూపుకే పడిపోయారంట కొంతమంది. అందుకు ఒక పాట కూడా కట్టారు. ఏం పట్టదు? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పే కుర్రోలే మంచాన పడ్డారు. ఒక నవ్వు కంట కుర్రోలు ఎక్కడ పడ్డారు? మంచాన పడితే కంటి చూపులతో గుచ్చి అదొక పాట. ఒక స్త్రీలో ఒక చూపు లేకపోతే గుచ్చి చంపుతుందంట. నవ్వుతో ఇది నమ్ముతామండి, అది రాశారండి అని అనుకోవడానికి మనం నమ్ముతాం. నేను నమ్ముతానండి. ఎందుకు నమ్ముతానంటే బలమైన సంసోన్నే పడిపోయాడు. ఇక్కడ బలమైన సంసోను 1000 మందిని కొట్టేవాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ పడిపోయాడు చెప్పండి? ఒక స్త్రీ దగ్గర పడ్డాడు. అందుకంటాను స్త్రీ నోట్ అంటే వచ్చే మాటలు అలాంటివి దేనికన్నా మధురమైనవి, నూనె కన్నా నునువైనవి. అంటే అర్థం ఏంటంటే నూనె వేసినట్టే జారము అని గ్యారెంటీ ఇవ్వగలమా? నేను నూనె మీద జారండి అనగలమా? అనలేము. నూనె మీద ఎలాగైతే జారి పడిపోతాం అనుకుంటామో ఇదిగా అమ్మాయి నుండి వచ్చే మాటల్లో కూడా పడిపోతాము. మరి మహాజ్ఞానము నేర్పించిన సొలొమోనే చెప్పాడు మనకు. అది మహాజ్ఞానం నేర్పించిన సొలొమోనే పడిపోయాడు. ఒక విషయం, ఒక సందర్భం, ఈ సందర్భం చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడండి, తెలిసిన అబ్బాయి, వాక్యం చదువుతాడు, బాగున్నాడు. వాడి మనసులో ఎప్పుడు కూడా కుదుటుగా ఉండేది కదండి. మనసు ఏదో ఒకటి ఇలా ఉండేవాడు. వాడు మనసులో ఉండక ఏం చేశాడంటే ఒకరోజు నాకు సముద్రం తీసుకెళ్ళి ఒక విషయం చెప్పాడు. ఏంటి విషయం చెప్పాడంటే, మరి ఉపేంద్ర గారు ఒక చిన్న విషయం జరిగింది. ఏంటి అంటే, ఇదిగో నాకు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుందండి. ఫోన్ చేసి నా ప్రాణం విసుగబెడుతుంది. ఏంటి విసుగబెడుతుంది? ఆ అమ్మాయి నన్ను కలమంటుంది, రకరకాల మాట్లాడుతుంది అంటుంది. 2 వారాల నుండి నా ప్రాణం తింటుంది అంటుంది. ఏంటి బాబు ఏం జరుగుతుంది? ఏమంటుందంటే, మరి రమ్మంటుంది, కలమంటుంది, నాతో సైనించమంటుంది అంటుంది. మరి నువ్వు వద్దు అలాంటి వద్దు కదా, మనకు అసలు నచ్చదు కదా, ఎందుకు ఇంత వాక్యం చదువుతుంది మనకెందుకంటే, నేనెందుకు అలగాలను? ఆమె ఒక మాట ఉంది, నువ్వు ఇటు అటు కాని తేడాగాడవా అని అంటుంది నాకు అంటుంది. అంటే ఎప్పుడైతే నాకొద్దు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అలాంటి తప్పని చేయకూడదు, మన బిడ్డ మనం అలా మాట్లాడకూడదు అంటే ఇంకెలాంటి మాటలు వస్తాయంటే, నువ్వు తేడాగాడవా, ఆడదాన్ని పిలిస్తే వెళ్ళకపోతే అంటే తేడాగాడ అయినట్టే అని ఇంకో కఠినమైన మాటలు ఫోన్లో కలుగుతుందంట.
ఇప్పుడు వాడు మొదటి రోజు కట్టుకున్నాడు, రెండో రోజు కట్టుకున్నాడు, మూడో రోజు కట్టుకున్నాడు, 2 వారాలకు ఏమైపోయాడు తెలుసా? వాడు మనసు కూడా పడిపోయే పరిస్థితి దిగజారిపోయింది. ఆ దిగజారిపోయే పరిస్థితిలో వాడు నా మాటలు చెప్పగానే మరలా వాడికి వాక్యంతో బూస్ట్ ఇచ్చి మరలా పెంచి ఈసారి ఆమెతో మాట్లాడినప్పుడు సువార్త చేసే అన్నాను. ఎందుకు సాక్ష్యంగా సువార్త చేశాను. ఆమె ఏమంటున్నాను వాక్యం యేసుప్రభు గురించి చెప్పేస్తున్నారు. ఎప్పుడైతే కొన్ని మాటలు బలమైన మాటలు హృదయాన్ని చెప్పామో, ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యాడు, వెంటనే ఆమెకు ఫోన్ చేసినప్పుడు తొక్క తీసి పడేసాడు మాటలు. అక్కడ నుండి ఫోను లేదు, పాడు లేదు, ఏంటి లేదు. నేను ఎందుకు ఇది అంత చెప్పానంటే వ్యభిచారం అనేది చాలా నునుపైనది. మనము ఆ కోరిక మనలో పుట్టగానే మనకేమనిపిస్తుంది అంటే ఆడదని పిలుస్తుంది, ఎందుకు తప్పేముంది, నా తప్ప, అదే కదా పిలిచింది, అదే ఫీలింగ్లోకి వెళ్తాడు పురుషుడు. ఈ యవ్వనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అది పాతాలపు నొయ్యది. సొలొమోను అంటాడు అది పాతాలపు లోయ, అందులోకి వెళ్ళినవాడు తిరిగి ఎవడు కూడా బయటికి రాడు. చాలా జాగ్రత్త. బుద్ధిహీనులందరినీ అది లాగుతుంది, బుద్ధిహీనులందరినీ లాగుతుంది. అది వాకిట కూర్చుని నా ఆయన సంతకి వెళ్ళాడు, రా రా అని పిలుస్తుంది. ఎవరది బుద్ధిహీనత? నువ్వు బుద్ధి లేకుండా దాని దగ్గరికి వెళ్ళావంటే దాన్ని చివరి గతేడు తెలుసా? నీ శరీరం క్షీణించిపోద్ది, నీకున్న ఆస్తంతా అంజలిపోలవుతుంది, నువ్వు చివరికి పాతాళమైన లోతులు పడతావు, తిరిగి రమ్మన్నా తిరిగి నువ్వు రాలేవు. వ్యభిచారం. మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు అలా వ్యభిచారం చేసి వెళ్ళారు. చివరికి ఒకే దినమంది ఎంతమంది చచ్చిపోయారండి? 23,000 మంది చచ్చిపోయారు. 5-10 నిమిషాల సుఖం నిత్య నరకాన్ని తీసుకెళ్ళి. చూసారా? నిలబడిన వాడు ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. పడిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. పరలోకపు తండ్రి చెప్తున్నాడు. మరో మాట కూడా చెప్తున్నాడు, చూద్దాం. ఆ మాట ఏంటంటే ఏంటి, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి అంటున్నాడు. కొందరు ఏం చేశారంటే శోధించారంటండి. శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటండి? శోధన అంటే ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి బాగలేడండి. బాగలేని వ్యక్తి మంచం మీద పడి ఉన్నాడు. మంచం మీద పడిన వ్యక్తిని మరి ఆ లావిడి చూస్తూ ఆ ముసలైన ఆ వ్యక్తి బాగోలేనప్పుడు ఆ మనసు కొంచెం ఇటు అటు కొద్దిగా మనసు చలించి బాధపడుతూ ఇదిగో దేవుడిని నమ్ముకున్నాము, దేవుడితో ఉన్నాము, దేవుడిని నమ్ముకుంటే ఏంటి ఈ బాధలు, దేవుడిని నమ్ముకుంటే ఏం కష్టాలని ఆమె ఏమంటుందంటే ఎందుకు దేవుడిని నమ్ముకున్నాం అంటుంది. ఒట్టిగా దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకోకపోతే ఈ బాధ మనకు రాదు కదా, దేవుడిని నమ్ముకోకపోతే ఈ కష్టం మనకు రాదు కదా అని దేవుని మీద శోధిస్తుంది. ఎవరిని శోధిస్తుంది తెలుసా? దేవుని శోధిస్తుంది. ఎందుకు శోధిస్తుంది తెలుసా? ఎదుట బాధతో మనిషి కనబడుతున్నాడు. అలా కనబడినప్పుడు ఆమెకి ఏమనిపిస్తుందంటే దేవుడు లేడా, ఎంత నమ్ముకుని ఏం చేశాడు అని దేవుడిని ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఇలాంటి శోధన ఇశ్రాయేలు కూడా. ఇదిగో దాహం వేసినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ దేవుడు ఉంటే మా దాహం తీర్చడా? ఆకలి వేసినప్పుడు ఇదిగో దేవుడు నుండి మా ఆకలి తీర్చడాన్ని నిత్యము ప్రతి దినము దేవుణ్ణి ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉన్నారు. ఎంత సొలుగుడు ఎంత వెళ్ళిపోయిందంటే మోషేకే కోపం వచ్చినంత సొలుగుడికి వెళ్ళిపోయింది. మాకెందుకయ్యా ఐగుప్తులు నువ్వు తెచ్చావు? మంచి చేసినోడి మీద నిందలు. చూడండి, కొన్ని సందర్భాల్లో సంబంధాలు చూస్తాం. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు సంబంధాలు చూస్తుంటాము. ఈ సంబంధం చూసిన తర్వాత ఆ సంబంధం నువ్వు మంచిగా చూసావు, నీకే 10,000 20,000 ఇస్తాడు ఎవడు? 10,000 పెళ్లి కూతురు 10,000 పెళ్లి కొడుకు ఎవరు ఇస్తారా? ఎవరెవరు సేర మొక్క ఎవరు? ఎప్పుడైతే నువ్వు సంబంధం చూస్తావో ఇద్దరు బాగుండాలి, మంచిగా ఉండాలని చెప్తావు. మంచిగా వెళ్ళిపోయిందానికి ఏం పర్వాలేదు. కానీ ఏదైనా చెడ్డగెళ్తే నీకేం ఓవర్. కానీ చెడు జరిగితే ఎలా ఉంటుందో తెలిసే, ఈ తల మీద ఎంటులు కూడా మనిషికి ఉంచరు, లాగిపడేస్తారు. అంటే నువ్వు మంచిగా చేయాలనుకున్నావు, కానీ నీ దగ్గరికి ఏమొచ్చింది చెప్పండి? చెడు వచ్చింది. ఆ చెడు వల్ల నీకేం అనిపిస్తుంది? అయ్యో ఎందుకు ఎంత ప్రయాసపడ్డాను అనేది అనిపిస్తుందా లేదా? మోషే మంచిగా చేశాడు, కానీ ఇశ్రాయేలు చేసిన సొలుగుల వల్ల మోషే అనుకోవాలంటే ఎందుకు ఎంత మంచి చేశాను అనుకోకూడదా? దేవుడే చివరికి బాధపడ్డాడు. ఇక్కడ ఈ సొలుగులు తట్టుకోలేవు. ఉల్లిపాయకి సొలుగులే, నీరికి ఒక సొలుగులే, తిండికి ఒక సొలుగులే, ప్రతి దానికి సొలుగుడు. దేవుడు ఉన్నాడా అంటే ఆ మాటలకు ఇసుకుపోయిన దేవుడికి ఇలక్కాధికం కోపం వచ్చి 1, 2 కాదు 1000 పాములు పంపించాడు. అంతే. సర్పాలు 10 పాములు చూసేవనుకుంటే ఒక ఈదిలా మినిమం 10 రోజులు అవుతుంది మళ్ళీ ఈదికి వెళ్ళాలనుకుంటా. ఒక్కొక్కసారి 10 పాములు చూస్తే అంతేనా?
ఇప్పుడు 1000 పాములు వచ్చాయనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే 1000 పాములు వచ్చే ఒకరు కలుస్తున్నారు, దేవా క్షమించు. ఏంటి అప్పుడు బుద్ధి వచ్చింది? క్షమించు 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 అన్నప్పుడు దేవుడు, మోషే గారు మరలా దేవుడు వేడుకున్నప్పుడు ఒక ఇత్తడి సర్పం ఒకటి చేయించి దాన్ని చూసిన వారందరూ కూడా రక్షణలోకి వస్తారు అనగానే అప్పుడు చూసిన వారు చాలా మంది బ్రతికారు, చూడని వారందరూ చాలా మంది చచ్చిపోయారు. ఇది సొలుగుడు. మనం కూడా చాలా విషయాల్లో లేనప్పుడు దేవుని చాలా సొలుగుతున్నాం ఉంటాం, బాగులేనప్పుడు సొలుగుతూ ఉంటాం, కష్టం వచ్చినప్పుడు సొలుగుతూ ఉంటాం, బాగున్నప్పుడు సొలుగులు లేవు, కష్టాలు వచ్చినప్పుడే సొలుగులు తెలుపుతారు. ఇలాంటి పరిస్థితులు మనం తప్పిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. అందుకే నువ్వు మనసు స్థిరం చేసుకో. ఇదిగో క్రీస్తునందు స్థిరమైన నీ మనసును మరలా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు పడిపోకూడదు. అది వ్యభిచారం వచ్చిన స్త్రీ అయినా అవ్వచ్చు, డబ్బు అయినా అవ్వచ్చు, ధనమైన అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, కన్నీరు అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, చావు అవ్వచ్చు. కానీ నువ్వు స్థిరంగా నిలబడాలి దేవుని పిల్లలు. ఎందుకంటే నీకు ఇవ్వబోయే లోకం చాలా గొప్పది. అలాంటి గొప్పని అవిశ్వాసం వల్ల పోగొట్టుకోకుండా నిలబడాలి. ఒక సైనికుడిగా, ఒక సైనికురాలుగా మనం నిలబడాలి దేవుని పిల్లలు. అలాగే నిలబడగలిగితే పరలోకాన్ని మన తండ్రి ఆహ్వానిస్తాడు. ఇదిగో ఇశ్రాయేలు కూడా దగ్గర 20 లక్షల జనాంగం బయలుదేరారు ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుండి. కానీ చివరికి ఎంతమంది వెళ్ళారంటే 2 పేర్లు చెప్పుకుంటాం. కానాను దేశానికి ఎంతమంది వెళ్ళారు? కాలేబు, యెహోషువ. 6 లక్షల మంది అంటే మగవాళ్ళు 6 లక్షలు, ఇంకా భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బోర్డు మంది ఉన్నారు. దగ్గర ఒక 20 లెక్క వేసుకుంది. 20 లక్షల జనాభా, 40 సంవత్సరాల అరణ్యములు ఉండి ఎంతవారు పెద్దవారు వెళ్ళారంటే ఒక కేవలం 2 వెళ్ళారనే మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజు పడిపోయారు అందరంటే పడిపోయారు. ఎక్కడ అరణ్యములు దేనికి పడిపోయారంటే చెడ్డవాటిని ఆశించి పడిపోయారు. మరి ఈరోజు మనకు చెప్తున్నాడు. ఎందుకు మనకే చెప్తున్నాడు? చూడండి ఆ విషయం మనకే చెప్తున్నాడు. 10వ వచనం తీశారు. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి, మీరు సొనగుడి వారిలో కొందరు సొనిగి సంహారకుడి చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. చూసారా? బుద్ధి కలుగుటకై రాయబడ్డారు. మనలో తేడా వచ్చిందనుకోండి, ఆయనే తెంపి పడేస్తాడు. కనుక ఇదిగో వాళ్ళు ఆశించిన ప్రకారం కూడా మనం ఆశించకుండా జాగ్రత్తగా మెలగాలి అని ఆ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం.